సర్వశిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ కలెక్టరేట్ల వద్ద గత వారం నుంచి నిరసన కార్యక్రమాలు చేయడంతో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో టీచర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. పాఠాలు చెప్పేవారు లేరని, చదువుల్లో వెనకబడిపోతామేమోనని, పరీక్షల సమయంలో టీచర్లు రాకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం పాఠశాల ముందు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తుడుందెబ్బ నాయకులు బండారు సూర్యనారాయణ, తంబర్ల రవి, కారం నాగేంద్రబాబులు మద్దతు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, పరీక్షల సమయంలో టీచర్లు రాకపోవడంతో విద్యార్థులు చదువుల పట్ల వెనుకబడిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని టీచర్ల సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మై నేమ్ ఇస్ ఎం ఉమా మహేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ MPC. మాకు మేడమ్స్ 10 days నుంచి రావట్లేదు. ఎందుకంటే ధర్నా వల్ల. మేడం వాళ్ళందరూ అటు వెళ్తున్నాం. మా క్లాసెస్ కూడా జరగట్లేదు. స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మా మేడమ్స్ని కావాలి. మా క్లాసెస్ అన్నీ జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరాపేట నియోజకవర్గం మరి అన్నపురెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది. గత 10 రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. పిల్లల చదువులన్నీ ఆగమైపోతున్నాయి. 10 రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళకి మా తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, ఏదైతే టీచర్స్ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. పిల్లల బతుకులు బాగు చేయాలి. వీళ్ళకి టీచర్లు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాము.